భారీ వర్షాలు వరదలతో చిగురుటాకులా వణికిపోయిన ఖమ్మం జిల్లాకు మరోసారి ముప్పు పొంచింది. 2 రోజుల పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పడంతో ఖమ్మం ప్రజల గుండె పగిలింది. గత వారం రోజులుగా కురిసిన వర్షాలు వరదల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో మళ్లీ భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఇక మళ్లీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం దంచుకొడుతుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షంతో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గంట గంటకు మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం 16 అడుగులకు నీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. అలాగే మున్నేరు పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించిన వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరించిన వెంటనే డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల ఖమ్మంకు చేరుకున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. వరద ఉధృతిపై జిల్లా ఉన్నతాధికారులతో బట్టి సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. అటు మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు బట్టి. ప్రభుత్వ పరంగా అందుతున్న సహాయ సహకారాలపై వరద బాధితులతో మాట్లాడారు. మున్నేరు బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. అలాగే కొనిజెర్ల తీగల బంజరలో పడిగేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అంజనాపురం, జన్నారం మధ్య నిమ్మవాగు పొంగి పొర్లుతోంది. పాలిపాడు నుంచి ఏన్కూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. డోర్నకల్, ఖమ్మం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బుగ్గవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు నిలిపివేశారు. వాగులు, ఏరులపై బ్రిడ్జిలను మూసేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 3 రోజుల పాటు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటారని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. వాగులు, వంకలు దాటి ప్రయత్నం చేయొద్దని చెప్తున్నారు. అనవసరంగా బయటకు రావద్దని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పౌరులందరికీ నా నమస్కారం. మన జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపు రవివారం, సండే ఉంది. వినాయక దేవుడు విగ్రహాలు చాలా చోట్ల పెట్టి ఉంటారు. జనాలు పండగ వాతావరణంలో బయట వస్తారు ఇంటి నుంచి. కానీ అందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే, ఆరెంజ్ అలర్ట్ అంటే మామూలు కాదు. ఇప్పుడు ఈరోజు కూడా మనం చూస్తే చంద్రగొండ, అన్నపురెడ్డిపల్లిలో 80 mm రెయిన్ఫాల్ సడన్గా పడింది. కాబట్టి దయచేసి రేపు ఎవరు కూడా నీళ్లు రోడ్ పైనుంచి పారుతుందంటే, లేదంటే ఇంటి వద్ద ఎక్కడైనా నీళ్లు జమ అవుతుందంటే వెంటనే అధికారులకి సంప్రదించండి. ఎక్కడైనా వాగులు దాటే ప్రయత్నాలు చేయకూడదు. లోతట్ట ప్రాంతాల్లో ఎక్కడైనా నీళ్లు జమ అయితే వెంటనే అక్కడి నుంచి మా తహసీల్దార్, గ్రామ పంచాయతీ అధికారులు వాళ్ళు సహాయం తీసుకుంటూ ఇంటి నుంచి బయట ప్రభుత్వం ఎక్కడైనా రీహాబిలిటేషన్ సెంటర్ మా అధికారులు ఏర్పాటు చేస్తారో అక్కడికి వచ్చేయండి. భోజనం ఏర్పాటు మన అధికారులు చేసుకుంటారు. దయచేసి ఎవరు కూడా పొలంకి వెళ్ళడం, లేదంటే చేపలు పట్టుకోవడానికి బయట వెళ్ళడం, ఇరిగేషన్ ట్యాంక్స్ వద్ద వెళ్ళడం, లేదంటే మేకలు, గొర్రెలు, ఆవులు, ఈ మన పశువులకి మన కాపర్ కోసం బయట తీసుకెళ్ళడం. వాగులు అంటే మనకి నదులు కూడా ఉన్నాయి, తాలిపేరు, కిన్నర్సాని, అట్లాంటివి. సడన్గా ప్రాజెక్ట్ నిండితే ఇప్పుడు 2 రోజులు మేము చూసాం, అది దంతల్బోరాలో జనాలకి కాపాడుకొని రాత్రి అంతా మన అధికారులు పనిచేశారు. సో ఇట్లాంటివి సంఘటనలు రాకుండా చూడాలంటే రేపు రవివారం ఉన్న, సెలవు ఉన్న, వినాయక చవితి ఇంకా 2వ రోజు మనకి పండుగ ఉన్నా కూడా దయచేసి అందరు పౌరులు జాగ్రత్త తీసుకోవాలి. అండ్ పిల్లలకి కూడా మంచిగా ఇంట్లోనే ఉండే విధంగా అందరికీ నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటపాటు ఏకదాటిగా కురిసిన కొండపోత వర్షానికి విఎం బంజర్ రింగ్ సర్కిల్ వద్ద విజయవాడ టు ఛత్తీస్గఢ్ నేషనల్ హైవే పైకి భారీగా వరద పోటెత్తింది. నేషనల్ హైవే పైకి మోకాళ్ల లోతు వరద రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విఎం బంజర్లోని పలు ఇళ్లలోకి నీరు చేరాయి. దీనికి తోడు ఈదురుగాలులు బలంగా వేయడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోయారు. ఇదిలా ఉంటే ఇవాళ ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. వరద బాధితులను కిషన్ రెడ్డి పరామర్శించనున్నారు. వరద బాధితులకు కిషన్ రెడ్డి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నారు. నిన్న రాత్రి ఖమ్మంలో వర్ష బీభత్సం సృష్టించింది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఎక్స్ప్రెస్ ఉన్న క్రమంలో సాయంత్రం కురిసిన అకాల వర్షాల వల్ల మరోవైపు పెరుగుతున్న కురుస్తున్నాడు. మహబూబాద్ జిల్లా డోర్నకల్లు, మహబూబాద్తో పాటుగా బయ్యారం, గార్ల ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఫలితంగా చూస్తుంటే అక్కడ 200 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదు కావడంతో అక్కడ ఒక్కసారిగా వరద ఉధృతి మొత్తం కూడా మున్నేరుకు వచ్చింది. మరోవైపు పాకాల చెరువు కనుక మొత్తం ఆ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి కనుక అది అక్కడి నుంచి వచ్చే ఫ్లడ్ కూడా మొత్తం కూడా ఖమ్మం ఉన్న మున్నేరు మీద ఎఫెక్ట్ పడేది. మరోవైపున మహబూబాద్ లో ఉన్నటువంటి ఆకేరు కూడా ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహిస్తే అది కూడా ఒకసారి ముందరిగానే పెట్టబడేటటువంటి ఫలితంగా చూస్తున్నాం. బొమ్మవాల్ కావచ్చు, బయ్యారం పెద్ద చెరువు కావచ్చు, మరో పాకాల చెరువు కావచ్చు, అంటే మహబూబాద్ జిల్లా, వరంగల్ జిల్లాలో ఎక్కడ పెద్దగా వర్షపాతం నమోదైనా అది ఎఫెక్ట్ మొత్తం కూడా దిగువ ప్రాంతంలో ఉన్న ఖమ్మం మీద పడతా ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కాస్త చెరువులో ఉంది 15.50 అడుగుల వరకు ప్రజెంట్ మున్నేరు ఉధృతుంది. ఫలితంగా నిన్న సాయంత్రం నుంచి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఒక్కసారిగా జిల్లా కలెక్టర్ తో పాటుగా మంత్రులు కూడా అప్రమత్తం అయిపోయి వాళ్ళ ముంపు ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే నేపథ్యం ఉంది. అంటే ప్రజల మొత్తం తరలించడంలో మాత్రం ఒకవైపున కలెక్టర్ కావచ్చు, మరోవైపున సిపి కావచ్చు, వీళ్ళంతా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా నైట్ ముంపు ప్రాంత ఉన్న ప్రజలను పునర్వాస కేంద్రానికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఆయన కూడా హైదరాబాద్ ఒకటిన ఖమ్మం రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం కూడా కలిదిరిన నేపథ్యం ఉంది. మరోవైపున ఇప్పటికే మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కావచ్చు, తుమ్మల శాఖ కావచ్చు, వీళ్ళు కూడా జరుగుతున్నటువంటి విపత్తు పైన కూడా అప్రమత్తం అయిపోయి అధికారులను కూడా అలర్ట్ చేసిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఖమ్మం పర్యటన చేస్తూ ఉన్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటన చేస్తూ వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందించనున్నట్టు తెలుస్తూ ఉంది. మరోవైపున అంటే ఈ యొక్క వరద విపత్తు వలన మొత్తానికైతే గడిచినటువంటి వారం రోజుల్లోనే రెండోసారి రావడంతో కూడా అంత కాకాబిక్కులైపోతున్న నేపథ్యం ఉంది. సర్వం కోల్పోయి ఇప్పటికే ఇల్లు కడుక్కొని అంటే మున్నేరు పుణ్యమా అంటే వరద వచ్చేసి బురద వీల్చింది. ఆ బురదను క్లీన్ చేసుకోవడం కోసమే సుమారు 4-5 రోజుల నుంచి 6 రోజుల పట్టిన నేపథ్యం ఉంది. మరలా ఇప్పుడు మున్నేరు వస్తుందని చెప్పిన అధికారులు ప్రకటించడంతో ఒక్కసారిగా మున్నేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా మరలా భయాందోళన గురవుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడే వాళ్ళు ఈ యొక్క మున్నేరు ఉధృతి వారంలో 2 సార్లు రావడంతో అసలు దీనిపై తమ జీవితాలు ఏంటి, తమ సంపాదించిన సంపద అంతా కూడా మొత్తానికైతే వర్షాలకు పోతున్న నేపథ్యం అయితే ఉంది. వరదలకు ఒకవైపు రాకాశ దండ కూడా మొత్తం గ్రామం మొత్తం కూడా ఖాళీ అయిపోయిన నేపథ్యం ఉంది. అక్కడ అంతా ఊర్లో ఉన్న 75 కుటుంబాలు మొత్తం కూడా అంటే తుర్లపల్లి మండలంలో రాకాశ మొత్తం కూడా పునర్వాస కేంద్రం తరలించారు. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ అంతా దిక్కు దిక్కు కేవలం పశు సంపద మాత్రం కూడా సర్వం వర్షార్పణ నీళ్ళర్పణం అయిపోయినాయి. ఫలితంగా మిగిలిన అవన్నీ కూడా అక్కడ ఉన్న పనులు వదిలేసి వీళ్ళు బయటికి వెళ్ళి తలదాచుకుంటున్నారే తప్ప ఎక్కడ కూడా వీళ్ళు అంటే పూర్తిగా ఉన్నట్టుగా అంటే సంతోషంగా ఉన్న నేపథ్యం అయితే లేదు. అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు ఈ ప్రకృతి వైపరీత్యం ఎందుకైనా జరుగుతుందని దానిపై కూడా సైంటిస్టులు కూడా దీనిపై వాళ్ళు ఒకసారి పరిశోధన చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇప్పటికే ఆక్రమణ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఎఫ్టీఎల్ లెవెల్ నుంచి బఫర్ జోన్ లో ఉన్న వారందరూ కూడా బయటకు పంపించేందుకు అధికారులు కాస్త అంటే ఒక ఆలోచన చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క వరద ఎఫెక్ట్ వల్ల మాత్రం హరమం కోల్పోయి ముంపు ప్రాంతాలు ఉన్నటువంటి ఒకవైపు డోర్నకల్లు పరిసర ప్రాంతాలు కావచ్చు, మరోవైపున వచ్చి మహబూబాద్ ప్రాంతం కావచ్చు, మరోవైపు ఆకేరు నుంచి మున్నేరు, ఇవన్నీ పొడమేరు, ఈ మూడు నదుల నుంచి ఉన్నటువంటి ఉన్న ముంపు ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా అధికారులు సురక్షిత ప్రాంతాలు తరలించారు. మరోవైపు కలెక్టర్లే ఒక వాయిస్ రికార్డు చేసేసి ఖమ్మం జిల్లాలో కావచ్చు, ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, అంతా కూడా వాళ్ళందరూ కూడా ఒక వాయిస్ మెసేజ్ ని బయట పంపించడం దాని సారాంశం టోటల్ గా ఎట్టి పరిస్థితులు కూడా 72 గంటల వరకు కూడా ప్రజలు
బయటికి రావద్దు, విపరీతమైన వర్షపాత నమోదు కానుంది, ఇట్లా సెల్ఫీలు తీసుకోవడం కోసం కానీ లేకపోతే ఆగతాయిలు కానీ యువత కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే చిన్న చిన్న డ్యాములు కానీ లేకపోతే ఉన్న చెరువులు కానీ ఉన్నాయో వాటి దగ్గర రావద్దని చెప్పిన హెచ్చరిక ఇవ్వడం కూడా జరిగింది. మరోవైపున ఇప్పటికే ఒక మహబూబాద్ జిల్లాలోని ఒక డోర్నకల్ సమీపంలో ఒక చెరువు కూడా తెగి దానికి మొత్తం కూడా అధికారులు కూడా మున్నేరు మీద పడింది. ఫలితంగా మున్నేరు క్షణం ఒక్కసారిగా నైట్ నుంచి చూస్తుంటే మాత్రం ఉదయం అంటే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు చూసుకుంటే మాత్రం ఐదు అడుగుల మేరకు ఒక్కసారిగా మున్నేరుపు ఉధృతి పెరిగింది. మరోవైపున ఇప్పుడు నైట్ నుంచి ప్రజెంట్ 5 గంటల వరకు చూసుకుంటే మాత్రం ఒక 5 అంగళాల చెరువులోకి అంటే మొదటి ప్రమాద హెచ్చరిక 16 అడుగు చేరుకుంటుంది. మొత్తానికైతే మున్నేరు రిజర్వాయర్ యొక్క నీటి సామర్థ్యం మొత్తం 25 అడుగులు కాగా ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం 16 అడుగుల మేరకు ఉందని చెప్పుకోవాల్సి వస్తుంది. మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రం జారీ చేసేందుకు అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఏదైనా సరే విపత్తు జరిగితే వాటన్నిటిని కూడా కట్టుకునేందుకు మనం ముందు ఉండాలని చెప్పని జిల్లా ప్రజలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఎక్కువ యువత కావచ్చు, మరోవైపున స్వచ్ఛంద సంస్థలకు వాళ్ళు కూడా కంపల్సరీగా దీంట్లో సహాయ సహకారాలు అందించాలని కోరుతున్న నేపథ్యం అయితే ఉంది. రైట్ భాస్కర్.